హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆరి నీడిల్తో పాటు నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా ఆరి నీడిల్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ నీడిల్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. డబుల్గా తీసుకోవచ్చు లేదా సింగిల్గా కూడా తీసుకోవచ్చు. నేను డబల్ తీసుకొని వేస్తున్నాను. చాలామందికి ఏంటంటే నార్మల్ నీడిల్తో వేయడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా కష్టమండి. వేయాలంటే చాలా టైం పడుతుంది. అదే మీరు ఆరి నీడిల్తో ఒకసారి ట్రై చేయండి. వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పట్లో మేమైతే మా అమ్మ వాళ్ళైతే ఈ ఆరి నీడిల్ అనేది అసలు మాకు తెలీదు. సో నార్మల్ నీడిల్తోనే చాలా వరకు శారీస్ పైన బ్లౌజుల పైన వర్క్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి ఆరి వర్క్ వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు ఆరి నీడిల్తో చాలా ఈజీ అండి. చాలా వర్క్ టైం సేవ్ అవుతుంది. నార్మల్ నీడిల్తో వేసే టైం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. సో మనం ఒక బ్లౌజ్ డిజైన్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 10 days అయినా పడుతుంది. అదే మనం ఆరి వర్క్ నీడిల్తో వేస్తే వితిన్ 3 daysలో ఒక సింపుల్ వర్క్ వేసి వచ్చండి. అది దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ ఆరి నీడిల్తో కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. లోడింగ్ స్టిచ్ ఎలా వేయాలనేది మన క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నార్మల్ నీడిల్కి 4 strands తీసుకోండి. 4 strands తీసుకొని నార్మల్ నీడిల్తో స్టిచ్ చేయండి. డబల్ స్టాండ్ తీసుకుంటే మీకు థిక్గా రాదు. సో 4 strands తీసుకోవాలి. ఇప్పుడు నేను షుగర్ బీడ్స్తో రెండు వేసి స్టిచ్ వేసుకుంటున్నాను. చుట్టూ ఆ కోణం చుట్టూ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ సేవింగ్ థ్రెడ్తో బీడ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది రెండుగా కాదండి, ఒక 4-5 బీడ్స్ తీసుకొని పక్కనే మళ్ళీ స్టిచ్ అంటే నీడిల్ తీసుకొని
మళ్ళీ 2 బీడ్స్ మధ్యలో నుంచి కింద థ్రెడ్ అయితే పట్టుకొని ఉండాలండి. పట్టుకొని లేకపోతే పైకి లెగిసిపోతాయి అన్నమాట. సో కిందని పట్టుకొని పైనుంచి లాగేస్తే అది నాట్ అనేది కింద పడుతుంది. సో మన బీడ్స్ అనేవి లెగవు. సో 3 కానీ 4 కానీ ఇలా వేసుకొని పక్కన నీడిల్తో మళ్ళీ స్టిచ్ వేసుకొని మళ్ళీ లాన్ నుంచి తీసుకుంటే కింద నుంచి ఒక లాక్ అనేది పడుతుంది. సో అలా మనం దగ్గరగా వేసుకోవాలి. నాది ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పల్చగా ఉండడం వల్ల కొంచెం వెడంగా అయిపోతున్నాయి. సో మీరు నార్మల్గా క్లాత్ మీద వేసేటప్పుడు అలా అవ్వండి. ఇలా ట్రై చేయండి నార్మల్ నీడిల్తో. సో బాల్ చైన్స్ చాలామంది ఏంటంటే బాల్ చైన్స్ యూజ్ చేస్తుంటారు. సో క్వాలిటీ బాల్ చైన్స్ నేను ఆల్రెడీ చూపించాను నా వీడియోలో. అవి అయితే వాటర్ పడినా కూడా అవి కలర్ ఫెయిల్ అవ్వు. సో అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లీఫ్ స్టిచ్ చేస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్ ఉంది కదండి లీఫ్. ఆ లీఫ్ స్టిచ్ కూడా మన క్లాస్లో చెప్పడం జరిగింది, ఇది ఎలా వేయాలనేది. దీని వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ చేసుకోండి. లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. ఇక్కడ నార్మల్ నీడిల్తో వేసుకుంటున్నాను. డబల్ థ్రెడ్ కాదండి, ఇది 4 స్టాంచెస్ తీసుకొని నేను నార్మల్ నీడిల్తో స్టిచ్ వేస్తున్నాను లీఫ్ని. సో ఇక్కడ నేను జర్దోసీతోని లీఫ్ అంతటిని కూడా కవర్ చేస్తున్నాను చైన్ స్టిచ్తో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. చైన్ స్టిచ్, బీడ్ వర్క్, లోడింగ్ స్టిచ్ వస్తే ఈ వర్క్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను టోటల్గా మొత్తం జర్దోసి చైన్ స్టిచ్తో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు పాల్స్ అనేవి తీసుకొని పాల్ బీడ్స్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడెక్కడ పాల్ బీడ్స్తో కవర్ చేస్తున్నాను. వాళ్ళ మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.